ఫ్రెండ్స్, భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కనుక మనం చూసినట్టయితే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ అంటే బ్యాట్స్మెన్స్ కొద్దిగా సీనియర్స్ అయినప్పటికీ కూడా మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, అలాగే హర్ష్ దుబే ఇలాగా వీళ్ళందరూ కూడా యువ ఆటగాళ్ళు అనమాట. అశోక్ శర్మ వీళ్ళందరూ కూడా ఇప్పుడే భారత జట్టులోకి వచ్చి వాళ్ళు నిరూపించుకోవాలనుకున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా భయం పెరుకు లేకుండా సూపర్ గేమ్ ఆడి భారత జట్టు ఎదుర్కొంటున్న వరుస విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇంకొక పెద్ద కొసమెరుపు ఏంటి అంటే వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఈ 15 ఇయర్స్ అబ్బాయికి రావడం గ్రేట్ విషయం. ఎందుకంటే తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అలాగే అభిషేక్ లాంటి సూపర్ డూపర్ T20 దిగ్గజాలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ వెనక్కి నెట్టి ఇంత అద్భుతమైన అవార్డ్స్ని అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకని దీనిపైన జైషా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే యువ ఆటగాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉండటం కోసం ప్రైజ్ మనీని ప్రకటించబోతున్నాడట జైషా. అయితే రాబోయే సిరీస్లన్నీ కూడా మనం గమనించినట్టయితే టెస్ట్, వన్డే, T20 కనుక చూసినట్టయితే T20లలో ఎక్కువగా ఐపీఎల్కి సంబంధించిన యంగ్స్టర్స్ చాలా వస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే కేవలం గెలుపు మాత్రమే కాకుండా బీసీసీఐ నుంచి కొన్ని రకాల స్పెషల్ పర్క్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడే బీసీసీఐకి సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. అయితే బీసీసీఐ లెక్క ప్రకారం దాదాపుగా ఆటగాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్తో పాటుగా కోచింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ 30 lakh రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుందట. ఇది జస్ట్ బికాస్ ఆఫ్ ఎంకరేజింగ్ ఎప్రిసియేషన్ అన్నట్టు అర్థమవుతుంది. దీనికి తోడు 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని అందుకున్న వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేకమైన అభినందనలు అంటూ జైషా చెప్పడం జరిగింది. దీంతో భారత జట్టు ఆటగాళ్ళందరూ కూడా సూపర్ హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే ఇది వాళ్ళు గెలిచిన మొదటి సిరీస్. శ్రేయస్ అయ్యర్కి కూడా ఇది చాలా స్పెషల్ సిరీస్ అని తెలుసు కదా. సో ఈ విషయం పైన ఈ నిర్ణయం తీసుకున్నందుకు జైషాకి అందరూ కూడా యు ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.